హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఫ్రీ ఫైర్ ఈ స్పోర్ట్స్లో గ్రో అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఈ స్పోర్ట్స్ స్క్వాడ్ ఆర్ పర్మనెంట్ స్క్వాడ్. పర్మనెంట్ స్క్వాడ్ అని ఎందుకన్నానంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక నార్మల్ టోర్నమెంట్స్ ఆర్ ఈ స్పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడాలంటే మనకి పక్కాగా ఒక మంచి స్క్వాడ్ ఉండాలి. మన దగ్గర ఒక స్క్వాడ్ లేకపోతే మీరు నార్మల్లో జరిగే లోకల్ టోర్నమెంట్స్ కావచ్చు ఆర్ ఈ స్పోర్ట్స్ లాంటి టోర్నమెంట్స్ ఆడలేదు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎలా స్క్వాడ్ రెడీ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉండాలి, సో ఇలాంటి అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఒక న్యూ స్క్వాడ్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే పక్కా 4 మెంబర్స్ అయితే ఉండాలి అండ్ 2 more బ్యాకప్ ప్లేయర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఈ బేసిక్స్ వరకు నాకు తెలుసు, బట్ స్క్వాడ్ని ఎలా ఫామ్ చేయాలంటారా? ఫస్ట్ మీ రోల్ మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రషరా, స్నైపరా, సపోర్టరా, అసాల్టరా అని తెలిస్తే మీరు ఒక స్క్వాడ్ని ఫామ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రషర్ అనుకోండి, సెకండ్ రషర్ని ఫస్ట్ వెతకండి, నెక్స్ట్ ఒక ఐజిఎల్ని అండ్ స్నైపర్ని. ఇన్ కేస్ మీరు ఐజిఎల్ అనుకోండి, సో ఫస్ట్ స్నైపర్ని అండ్ తర్వాత రషర్ అండ్ సెకండ్ రషర్. ఈ ఫార్మాట్ ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక టీంలో మెయిన్గా 2 రషర్స్ ఉండాలి, ఐజిఎల్ ఉండాలి, స్నైపర్ ఉండాలి, సపోర్టర్ ఉండాలి, నేడర్ ఉండాలి అండ్ ఫ్లాంకర్ కూడా ఉండాలి. వీళ్ళు పక్కాగా ఉండేలా చూసుకోవాలి. అదేంటి బ్రో, స్క్వాడ్లో ఆడేదే 4 మెంబర్స్, బట్ వీళ్ళందరినీ ఎలా సెట్ చేయాలంటే చెప్తా. ఒక స్క్వాడ్లో 2 రషర్స్ పక్కాగా ఉండాలి. వాళ్ళ మూమెంట్ స్పీడ్ కానీ, వాల్ స్పీడ్ కానీ, ఫైర్ పవర్ కానీ, మెయిన్లీ వాళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కానీ చాలా హైగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ టీంలో ఒక ఐజిఎల్ ఉండాలి. సో ఐజిఎల్ అంటే ఒక సపరేట్ రోల్. అంటే ఐజిఎల్ అంటే ఇన్ గేమ్ లీడర్. సో 4 మెంబర్స్ ఆడేటప్పుడు నలుగురు డిసిషన్ చెప్పడం, నలుగురు మాట్లాడడం అంత కరెక్ట్గా ఉండదు. సో గేమ్లో సో ఎటు దిగాలి, ఎక్కడ దిగాలి, ఎటు వెళ్ళాలి, ఎప్పుడు ఫైట్ తీసుకోవాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎటు రొటేషన్ చేయాలి, సో టోటల్గా టీం మొత్తాన్ని ఎలా అయినా విన్ చేసేలా చూడాల్సిన స్ట్రాటజిక్ బ్రెయిన్ సో ఒక ఐజిఎల్ది. సో ఐజిఎల్కి మంచి అండర్స్టాండింగ్ ప్లస్ కమాండింగ్ ఉండాలి అండ్ మోస్ట్లీ చాలా నాలెడ్జ్ ఉండాలి గేమ్ మీద. నెక్స్ట్ వచ్చేసి టీంలో బ్యాక్ బోన్ అని కూడా అనొచ్చు స్నైపర్. సో రషర్స్ ఎంత ఇంపార్టెంట్, సపోర్టర్ ఎంత ఇంపార్టెంట్, ఐజిఎల్ ఎంత ఇంపార్టెంట్, సో వీళ్ళకంటే సో స్నైపర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో యాక్యురసీ కానీ, షిఫ్టింగ్స్ కానీ, కాలింగ్స్, పొజిషన్ ఇలాంటి ఎన్నో మారణాయుధాలు తన స్కిల్స్లో యాడ్ అయి ఉండాలి పర్టికులర్గా. సో నేను ఇందాక ఒకటి చెప్పా, టీంలో 2 రషర్స్ ఉండాలి, ఐజిఎల్, స్నైపర్, సపోర్టర్, నేడర్, ఫ్లాంకర్. సో టీంకి వచ్చేసరికి వీటిలన్నిటినీ సెట్ చేసి ఒక టీం ఫామ్ చేద్దాం, ఓకేనా? సో మొత్తం 4 ప్లేయర్స్ అనుకుంటాం. రషర్ 1, రషర్ 2, ఐజిఎల్ అండ్ స్నైపర్. సో ఇప్పుడు రషర్ 1 ఏంటంటే రషర్ ప్లస్ నేడర్ కూడా అవ్వాలి. సో తనకి నేడ్ వేయడం రావాలి. సెకండ్ రషర్ వచ్చేసి ఫ్లాంకర్ కూడా ఆడాలి. నెక్స్ట్ ఐజిఎల్, సపోర్టర్ ప్లస్ నేడర్. సో నెక్స్ట్ స్నైపర్. ఇప్పుడు టీంలో చూసుకుంటే 2 రషర్లు ఉన్నారు, సో ఒక ఐజిఎల్ ఉన్నాడు, ఒక స్నైపర్ ఉన్నాడు, ఒక సపోర్టర్, 2 నేడర్స్ అండ్ ఫ్లాంకర్. సో టీం చూసేసరికి చాలా సాలిడ్గా ఉంది. ఇదంతా బాగానే చెప్పవు, బట్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఎక్కడ దొరుకుతారంటే సో టోర్నమెంట్స్ ఆడండి. సో మనలాగే స్క్వాడ్ కోసం చూస్తున్న వాళ్ళు, స్క్వాడ్ లేని వాళ్ళు సపరేట్గా ఇండివిజువల్గా ఒక్కొక్క స్క్వాడ్లో ఒక్కొక్క పొజిషన్ ఆడుతూ ఉంటారు, ఒక రోల్. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి అడగండి, ఇలా స్క్వాడ్ ఫామ్ చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. అలాగే సిఎస్ లిమిటెడ్లో కూడా సో మంచి మూమెంట్ స్పీడ్, యాక్యురసీ ఉన్న ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళని దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగండి. మీ ర్యాపోకి సెట్ చేసుకొని వాళ్ళందరినీ ఒక గ్రూప్లోకి యాడ్ చేయండి. బికాస్ మాట్లాడడం, కలిసి టోర్నమెంట్స్ ఆడటం వల్ల కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టీంతో డైలీ ప్రాక్టీస్ స్క్రీమ్స్ కానీ, టోర్నమెంట్స్ కానీ, సో బీఆర్ ర్యాంక్, సో డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే గేమ్ ప్లే ప్లస్ కోఆర్డినేషన్ చాలా ఇంప్రూవ్ అవుద్ది. మిస్టేక్స్ వచ్చినప్పుడు సో తిట్టుకోకుండా మీ మిస్టేక్స్ని కవర్ చేసుకునేటట్టు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. సో ఇంకా ఫర్దర్గా సో ఈచ్ రోల్ గురించి సపరేట్గా స్నైపర్స్ గురించి, రషర్స్ గురించి, అసాల్టర్ గురించి, ఫ్లాంకర్స్ గురించి, రొటేషన్స్, డ్రాప్ లొకేషన్ ఇలాంటి ఎన్నో టాపిక్స్ ఫర్దర్ వీడియోస్లో మనం కవర్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ టాటా, బై బై, లవ్ యూ. నేను మీ ఎంజే సైనింగ్ ఆఫ్. జై హింద్.